క్లేశ కర్మ విపాకాసాయైః అపరామృష్టః పురుష విశేషః ఈశ్వరః అన్నటువంటి సూత్రములో క్లేశముల విషయం వివరించుకున్నాం. కర్మల విషయాన్ని వివరించుకుంటూ ఉన్నాం. ఆ కర్మ అనేది బ్రహ్మచర్య ఆశ్రమానికి విధించినటువంటి సంధ్యావందనాదులు, గృహస్థాశ్రమానికి విధించినటువంటి పంచయజ్ఞాలు, ఇక వానప్రస్థాశ్రమానికి విధించినటువంటి విషయాల్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మనం. వానప్రస్థ కాబట్టి ఈ వానప్రస్థులంటే ఎవరు అంటే గృహస్థాశ్రమంలోనే ఉండి ఒక 50 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత వారు చేయవలసినటువంటి విషయాలను ప్రస్తావన చేస్తూ ఉన్నారు. 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యము, 50 సంవత్సరాల వరకు గృహస్థాశ్రమం, 75 సంవత్సరాల వరకు వానప్రస్థము, 100 సంవత్సరాలకు సన్యాసం. అంటే 75 అయిన తర్వాత సన్యాసం అని అర్థం. కాబట్టి ఇది ఆశ్రమ పరంపర ధర్మాన్ని మనకు చెప్పినారు. కాబట్టి వనే స్థిత వానప్రస్థ, కాబట్టి వనమందు ఉన్నవారని. ఆ 50 సంవత్సరాలు అయిన తరువాత ఏం చేయాలని చెప్తున్నారు. గృహస్థస్తు యథా పశ్యేత్ వలీ ఫలితమాత్మనః అపత్యస్యైవ చాపత్యం తదారణ్యే సమాశ్రయేత్ చెప్తూ ఉన్నారు. గృహస్థులైనటువంటి వారు యథా పశ్యేత్ వలీ ఫలితమాత్మనః, ఎప్పుడైతే తన యొక్క శరీర బలం తగ్గుతూ ఉన్నదో, ఆ విధంగా వెంట్రుకలన్నీ కూడా ఏ విధంగా అయితే తెలుపుగా వస్తూ ఉన్నాయో అటువంటి సమయంలో తరువాత అపత్యస్యైవ చ అపత్యం, ఒక ధర్మం ఏమిటంటే తనకి ఎప్పుడైతే కుమారుడు కలిగాడో అతనికి చక్కగా విద్యా బుద్ధులు నేర్పి వివాహం చేసి చెప్తూ ఉన్నారు. అపత్యస్య, తన కుమారునకు అపత్యం, ఎప్పుడైతే కుమారుడు కలిగినాడో ఆ తరువాత తను తదా, ఆ సమయంలో అరణ్యే సమాశ్రయేత్, అరణ్యాన్ని ఆశ్రయించమన్నారు. అంటే అరణ్యం అంటే ఏకాంతమైన ప్రదేశం, వనమని శాస్త్రం అన్నమాట. కాబట్టి ఇప్పుడు అరణ్యాలంటే మనము వెళ్ళలేం, అది ఇప్పుడు పూర్వం చెప్పారు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి, ఎప్పుడైతే మనకి అటువంటి సమయం ఏర్పడుతుందో మన గృహంలోనే ఒక భాగంలో ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని బాధ్యతలన్నీ కూడా పిల్లలకు అప్పజెప్పి తాను సదా ఆ భగవన్నామ స్మరణ గావించుకుంటూ ధర్మాలను పాటించుకుంటూ ఉండడం ఇది ఒక పద్ధతి అన్నమాట. సంతజ్యాం గ్రామ్యమాహారం సర్వంచైవ పరిచ్ఛదం పుత్రేషు భార్యాం నిక్షిప్యాం వనం గచ్చే సహైవా. సరే, ఈ యొక్క గృహస్థాశ్రమంలో వానప్రస్థానికి వచ్చినప్పుడు సందేహం కలుగుతూ ఉంది. భార్య సమీపంలో ఉండి వానప్రస్థానికి వెళ్ళవచ్చా, లేకపోతే భార్య లేకుండా వానప్రస్థం స్వీకరించవచ్చా అంటే 2 విధాలు. ఎప్పుడైతే భార్య కూడా సమ్మతమైందో ఇక నేను కూడా ఆధ్యాత్మిక విద్యను సంపాదించుకుంటూ ఉంటానన్నటువంటి స్థితి ఏర్పడిందో అప్పుడు ఇరువురు కలిసి చక్కగా ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించి చేసుకోవచ్చు. అలా లేకుండా ఒకవేళ భార్యాగారి సమ్మతం లేకపోతే పుత్రుల దగ్గర భార్యని విడిచిపెట్టి తాను ఏకాంతంగా ఉండవచ్చు. యాజ్ఞవల్క మహర్షి, అతనికి 2 భార్యలు అన్నమాట. ఆ విధముగా తాను అంత్యమంటే ఆ వైరాగ్య దశ వచ్చి ఆత్మజ్ఞానం సంపాదించుకున్నప్పుడు 2 పిలిచినారన్నమాట. ఆ యొక్క కాత్యాయని, మైత్రేయిని. పెద్ద భార్యకి అన్నారు, ఈ విధంగా 2 వాటాలు వేస్తూ ఉన్నాను, కాబట్టి మీ ఇద్దరు 2 వాటాలు తీసుకోండి ఆస్తి, నేను వానప్రస్థానికి పోతున్నానని చెప్పినారు. ఆ విధంగా చెబితే అప్పుడు పెద్ద భార్య సరేనంది. కానీ చిన్న భార్య అన్నది, ఇంతవరకు మీరు గృహస్థాశ్రమంలో ఉండి ఆస్తిని కూడా నిరాకరించి ఇంకో దగ్గర వెళ్తున్నారంటే ఇంతకన్నా గొప్పది ఒకటి ఉండాలి కదా, అందుకని నేను మీతోనే వస్తాను, ఇంతవరకు కూడా నేను భార్యగా ఉన్నాను, ఇప్పుడు మీరు గురువు, నేను శిష్యుడిగా ఉంటాను, పదండి అని చెప్పారు. చూసినారా, ఆ విధంగా వానప్రస్థాశ్రమాన్ని మనం చేస్తూ ఉండాలి. ఊర్ధ్వరేతాక్షమోషయో మూలఫలభైక్షేణాం ఆశ్రమాగతామతిథిం అర్చయేతుం దద్యాదేవన ప్రతిగృహ్ణీయాత్తు త్రిపవనం ఉదకం స్పృశేత్తు ఉపస్పృశేత్తు చెప్పినారు. కొన్ని నియమాలు అన్నమాట. ఊర్ధ్వరేతాహ,
ఉద్ధరేతులంటే బ్రహ్మచర్యాన్ని చక్కగా పాలించాలన్నమాట. అటువంటి దోషములు లేకుండా క్షమాశయ, ఓర్పు కలిగి ఉండాలి అదేనమాట. ఎందుకంటే సహనము చాలా అవసరం. ఏ ఆశ్రమంలో ఉన్నవారికైనా సహనం ఉండాలి. ఆ తరువాత కొంత వయసు దాటిపోయిన తర్వాత ఇంకా సహనం ఎక్కువ అభ్యాసం చేసుకోవాలి. అలా లేకుండా కోపంతో ఉన్నారనుకోండి, వారిని చూసేవారు కూడా తక్కువైపోతారు. ఎంత ఓర్చుకుంటే అంత మంచిదేనమాట. ఆ విధంగా క్షమాశయో మూలఫల భైక్షేణ, కాబట్టి నీతాహారం పెట్టుకొని కందమూల ఫలాదులను కూడా తీసుకోవచ్చు. లేదంటే ఆహారం ఏం తీసుకొని ఇంట్లోనే మనం చూసుకోవచ్చు. ఆశ్రమాగతాం, ఎప్పుడైతే తన దగ్గరికి వస్తున్నారో అతిథి అభ్యాగతులను కూడా చక్కగా సేవించాలన్నమాట. ఈ విధముగా దద్యాదేవా, దద్యాదేవ దానం చేయాలి కానీ ప్రతి గృహాతి నా, కాబట్టి ఎప్పుడూ కూడా పరిగ్రహము చేయకూడదన్నమాట. ఈ విధముగా 3 పూట్లో కూడా చక్కగా స్నానాన్ని చేస్తూ ఉండాలని చెప్పినారు. ఈ విధముగా అయితే ఇందులో కొంతమంది జటాధారం, కొంతమంది ఏం చేస్తారు, జటని ధరించాలి. ఎందుకంటే వానప్రస్థంలో ఇంకా ఏమీ లేకుండా జడలేనమాట. మళ్ళీ ఈ యొక్క ముండనం కానీ అది వానప్రస్థానికి విధించలేదు, సన్యాసానికి విధింపు చేసినారు. ఏక వస్త్రం, ఒకే వస్త్రాన్ని కట్టుకోవాలన్నమాట. ఈ విధముగా ఉండి చక్కగా ఆచరించాలి. అయితే మరి ఇప్పుడు ఆశ్రమాలు అనేక ఉంటాయి కాబట్టి కొంతమంది ఆశ్రమాలకు పోతారు వానప్రస్థులు కూడా. చెప్పినారు విత్తాపహారకులు అయినటువంటి గురువుల ఆశ్రమాలు ఎప్పుడు ఉండకూడదట. ఎలా అంటే హృత్తాపహారకులైనటువంటి గురువుల ఆశ్రమంలో ఉండమన్నారన్నమాట. అది ఎందుకంటే కేవలం విత్తం కావాలని అపహరించిన ఆశ్రమంలో ఉంటే ఎంతవరకైతే వీళ్ళ ధనం ఉందో అంతవరకే వాళ్ళని బాగా చూస్తారు. ఎప్పుడైతే ఆ ధనం అయిపోయిందో వాళ్ళని ఆశ్రమాన్ని తరిమేస్తారనమాట. అందుకని అలాంటి ఆశ్రమాలను ఆశ్రయిస్తే వీరికి అశాంతే, వారికి అశాంతి అనమాట. ఎలా ఉండాలి, శిష్యుని యొక్క వృత్తం ఆ హృదయాన్ని హరించాలన్నమాట. కాబట్టి చెప్పినారు కదా, కృష్ణుడు ఏం చేస్తాడు, కర్షతీతి కృష్ణ, ఇతరుల యొక్క ఆ మనస్సుని తన వైపు తీసుకుంటాడనమాట. అందుకే అతడు భగవంతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పినారు. కాబట్టి ఆ విధంగా శిష్యుల యొక్క హృత్తం అంటే ఆ హృదయం ఎవడైతే తీసుకుంటున్నాడో వాడే పరమగురు. అటువంటి ఆశ్రమంలో ఉంటే వారికి శాంతి ఉంటుంది, వీరికి శాంతి ఉందన్నమాట. ఈ విధముగా అటువంటి పరిస్థితి లేనప్పుడు కేవలము తన గృహంలోనే ఒక రూముని ఏర్పాటు చేసుకుంటూ అక్కడ తగినటువంటి మన యొక్క ధ్యానపానాదులు చేయమని చెప్పినారు. ఈ విధముగా చెప్పి ఇక 4వ ఆశ్రమైనటువంటి సన్యాసాశ్రమం యొక్క నియమాలను ఇప్పుడు చెప్తూ ఉన్నారన్నమాట. సన్యాసాశ్రమం, ఈ సన్యాసాశ్రమం అనేది శాస్త్రం పరంపరగా వస్తే మనవి శాస్త్రం చెప్పింది 75 సంవత్సరాలు అయిపోతే సన్యాసం తీసుకోమని. కానీ చెప్పినారు యదహరే విరజయేత్తు తదహరే ప్రవృజయేత్తు, ఇంకొక శాస్త్రం. కాబట్టి చెప్తుంది వేదం, ఎప్పుడు వైరాగ్యం కలిగిందో అప్పుడు సన్యాసం తీసుకోవచ్చు. అదే అనమాట. ఎలా అంటే బ్రహ్మచర్యంలో చదువుకుంటున్నారు, వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. బ్రహ్మచర్యంలో ఇతనికి వైరాగ్యం కలిగేసింది, బ్రహ్మచర్యాత్ సన్యాసం, బ్రహ్మచర్యాన్ని సన్యాసం తీసుకోవచ్చు. గృహస్థాశ్రమంలో ఉన్నారు, ఆ గృహస్థాశ్రమం చేస్తూ చేస్తూ ఇంకా అతనికి వానప్రస్థాశ్రమం స్వీకరించకముందే సన్యాసం తీసుకొని కుతూహలం వచ్చింది, అప్పుడు కూడా సన్యాసం తీసుకోవచ్చు. కానీ ఒక మెట్టు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు మాత్రం రాకూడదు. ఆ విధంగానే వానప్రస్థాశ్రమం అయిన తర్వాత కూడా సన్యాసం తీసుకోవచ్చు. సన్యాసం అంటే ఏమిటి, విహితానాం కర్మణాం విధినా పరిత్యాగ సన్యాస, సమ్యక్ న్యాస సన్యాస అన్నమాట. అది మన ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి, వదలుట అని అర్థం. కాబట్టి ఏమిటి వదలుట, విహితానాం కర్మణాం విధినా పరిత్యాగ. ఇప్పుడు బ్రహ్మచారి సన్యాసం తీసుకోవాలనుకున్నారు. అయితే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏమిటి అంటే ఉపనయనం ఉంటుంది, తర్వాత శిఖ ఉంటుంది, ఈ 2 ఉంటాయన్నమాట. వేద పఠనం ఉంటుంది, ఆ విధంగానే సంధ్యా వందనాదులు ఉంటాయి, గాయత్రి మహామంత్రి జపం ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రహ్మచారి సన్యాసం తీసుకుంటే ఈ విధులన్నీ విడిచిపెట్టేస్తాడు. ఏమిటి, సంధ్యావందనం చేయవలసిన పని లేదనమాట, గాయత్రి మహామంత్ర జపం పని లేదనమాట, శిఖ త్యాగం చేసేస్తాడు, యజ్ఞోపవీతాన్ని కూడా త్యాగం చేసేస్తాడు. అప్పుడే తల్లిదండ్రులందరికీ పిండ ప్రదానం పెడతాడు. ఇప్పుడు సన్యాస సమయంలో తనకు కూడా ఆత్మపిండం పెట్టేసుకుంటాడు.
కాబట్టి అతడికి మళ్ళీ కర్మ చేసే అధికారం సన్యాసికి లేదు. ఏదైనా సరే కర్మ గృహస్థాశ్రమంలో చేయడానికి అధికారం ఉంది. తరువాత సన్యాసి అయిన తర్వాత మళ్ళీ తనకి లేదు, తన బంధువర్గానికి కూడా సంబంధం లేనటువంటిది అన్నమాట. అందుకని ఈ విధముగా అదే గృహస్థుడు సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, ఇంతవరకు గృహస్థాశ్రమంలో చెప్పుకున్నాం కదా పంచయజ్ఞాలు చేస్తున్నట్లు, ఇప్పుడు ఈ పంచయజ్ఞాలు ఆయన త్యాగం చేసేస్తాడు, సన్యాసం తీసుకుంటాడు. వానప్రస్థ నియమాలు తీసుకుంటే వానప్రస్థ నియమాన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటాడు. అయితే ఏమిటి మరి సన్యాసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి మరి? సన్యస్య శ్రవణం కుర్యాత్. ఏమి సన్యాసం ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఏం చేయాలి? శ్రవణం చేయాలి. ఏమిటి శ్రవణం చేయాలి అంటే చెప్పినారు, తత్వమసి మహావాక్యాన్ని శ్రవణం చేయాలన్నమాట. అది మహావాక్యాలు మనకి 4 వాక్యాలు అన్నమాట. అందులో ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఈ 4ని మహావాక్యాలు అంటారనమాట. ఈ మహావాక్య ఉపదేశం చేస్తారు సన్యాస సమయంలో అన్నమాట. కాబట్టి ఆ మహావాక్యాన్ని చక్కగా అవలోకించి ఆ తర్వాత ఏం చేయాలి? ప్రణవాన్ని చక్కగా ఉచ్చరించాలన్నమాట. ప్రణవ మంత్ర జపం చేయాలి సన్యాసి. ఎందుకు? ఓమిత్యేకాక్షరం ధ్యేయం సర్వముముక్షుభిః అని చెప్పినాడు. సమస్త ముముక్షువుల ద్వారా ధ్యానించుటకు యోగ్యమైన వస్తువు ఏమిటంటే ఓం. అది సరే. ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నారు ఆ యొక్క మహావాక్యాన్ని చక్కగా శ్రవణం చేయాలి. మహావాక్యం అంటే ఏమిటి? గొప్ప వాక్యం. దాని తరువాత ఇంకొక వాక్యం శ్రవణానికి లేదనమాట. అందుకని చెప్తున్న తురీయ ఆశ్రమం స్వీకారం చేసినటువంటి వారు మహావాక్యాన్ని చేయాలి. అందులో తత్వమసి ఉపదేశ వాక్యం అన్నమాట. ఇది తత్తు, త్వమ్ము, అసి అనమాట. ఇందులో 3 పదాలు ఉన్నాయి. తత్తు అంటే అది, త్వమ్ము అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. ఇది అర్థాలు. అది నీవై ఉన్నావని చెప్పడం అన్నమాట. అది నీవంటే అర్థం ఏమిటి? అది అంటే ఏమిటి? ఈ సమస్త జగత్తునికి ఆధారభూతమైన ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యమే నీవని చెప్పినదే తత్వమసి మహావాక్యం. కాబట్టి అటువంటి వాక్యాన్ని అవలోకన చేసుకుంటూ ఉన్నటువంటిదే సన్యాసం. కాబట్టి అటువంటి సన్యాస విద్యుక్త ధర్మాన్ని చక్కగా పాలించినట్లు మహర్షుల వారు మనకిచ్చి అనుగ్రహించెదరుగాక.